హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే నేను మీకు మీషోలో ఎలా ఆర్డర్ చేయాలో చెప్తాను అన్నమాట. సో ముందుగా అయితే అందరూ ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో ఓకే గైస్, ఫస్ట్ అయితే దానికి మీకైతే మీకు యాప్ అయితే ఉండాలన్నమాట, మీషో యాప్. సో దాన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి గైస్. మీరు ప్లే స్టోర్లో ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు సెర్చ్లో మీకైతే మీషో అని ఉంటుందన్నమాట. సో దాన్నైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరైతే మీషో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి గైస్. సో అక్కడ సెర్చ్లో మీషో అని సెర్చ్ చేసి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట యాప్ని. అండ్ ఆ తర్వాత మీకైతే యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి గైస్. అక్కడ కింద మీరు నార్మల్గా మొబైల్ యాప్లో మీషో అని ఉంటుంది, అని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఎలా ఆర్డర్ చేయాలో చెప్తాను చూడండి గైస్. అందరూ అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో సో మీరైతే ముందుకైతే మీషో అయితే మీ మొబైల్లో ఓపెన్ చేసుకోండి గైస్. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకైతే అక్కడ మీకు ఏ ప్రోడక్ట్ కావాలో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు యాప్లో అయితే లాగిన్ అయిపోండి అనమాట. నాకైతే అడగలేదు, మిమ్మల్ని అడుగుతుంది అనమాట, ఎందుకంటే నేను ఆల్రెడీ లాగిన్లో ఉన్నాను. సో మిమ్మల్ని అయితే అడుగుతుంది అనమాట, మీరు లాగిన్ చేసుకోవాలి యాప్ని అయితే క్లారిటీగా. అండ్ లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీకు ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. సో మీకు ఏ ప్రోడక్ట్ కావాలనుకుంటే ఆ ప్రోడక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్. సో అక్కడ చూసుకుంటే చాలా ఉన్నాయన్నమాట. చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో ఒక షర్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంది గైస్. సో నేను ఒక షర్ట్ సెలెక్ట్ చేస్తాను చూడండి. సో షర్ట్ అయితే సెలెక్ట్ చేశాను కదా. ఇప్పుడు చూసుకుంటే కింద బై నౌ అని ఉంటుంది చూడండి గైస్. సో దాని మీద అయితే క్లిక్ ఇచ్చుకోండి అన్నమాట. బై నౌ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత సో మీకైతే ఎలా ఆర్డర్ చేయాలో చెప్తాను గైస్. ముందుకైతే చూడండి, బై నౌ మీద క్లిక్ ఇచ్చారు కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే గైస్, సో ప్లీజ్ వెయిట్ అని అయితే వచ్చిందనమాట. అండ్ మీకైతే చూసుకుంటే డెలివరీ అయితే అడ్రస్ అయితే యాడ్ చేయండి అనమాట. అక్కడ యాడ్ అడ్రస్ అని ఉంటుంది. సో అక్కడైతే మీ అడ్రస్ని అయితే యాడ్ చేసుకోండి గైస్. మీ నేమ్ ఎంటర్ చేసి ఈ కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేసి న్యూ అడ్రస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఓల్డ్ అడ్రస్ ఉంటే అట్లాగే ఉండే పెట్టండి అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే లొకేషన్ కూడా ఆన్ చేసుకోవచ్చు అనమాట. లొకేషన్ ఆన్ చేసి అడ్రస్ ఇవ్వాల్సిన అవసరమే లేదన్నమాట గైస్. సో ఏదో ఒకటైతే మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి డెలివరీ టు దిస్ అడ్రస్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఆర్డర్ అయితే డెలివరీ అవుతుంది అన్నమాట. సో చూడండి, ఎలా బై చేయాలో చెప్తాను. కింద కంటిన్యూ అని ఉంది చూడండి గైస్. సో ఆ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకైతే ఫస్ట్ రివ్యూ అయిపోయింది, తర్వాత పేమెంట్ అయితే చేయాలన్నమాట. సో మీరైతే ఆన్లైన్ నుంచి అయినా చేయొచ్చు, లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీ గైస్. మీకైతే ఆన్లైన్ అయితే మేల్ అనమాట, కొంచెం తగ్గుతుంది. లేదు మాకు రాదనుకుంటే మీరు పే అండ్ డెలివరీ, క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఇచ్చేయండి అనమాట. సో ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది, 10 ఆర్ 5 రూపీస్ ఇట్లా అనమాట. సో ఇక్కడ ఫోన్పే చేయొచ్చు, లేకపోతే గూగుల్ పే, పేటిఎం అన్నిట్లో అయితే చేయొచ్చు అనమాట. యూపీఐ యాప్స్తో అయితే చేయొచ్చు అనమాట, మీరు వేటిలతో అయినా. సో మీకైతే సేమ్ అయితే ఒక రో తగ్గుతుంది అనమాట. సో అదనమాట గైస్. అండ్ ఇక్కడ డైరెక్ట్గా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డ్స్తో కూడా చేయొచ్చు అనమాట. సో కింద చూసుకుంటే మీరైతే ఈ ప్రోడక్ట్ని సెల్ కూడా చేయొచ్చు గైస్. సో ఈ ప్రోడక్ట్ని మీరు సెల్ చేయొచ్చు అనమాట. దానికి రీసెల్లింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు చూడండి కింద. సో అది కూడా ఉందన్నమాట ఇక్కడ మీకు. అండ్ మీకు చూసుకుంటే ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ అని ఉన్నాయి చూడండి గైస్. సో దా ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి అనమాట. సో ఇక్కడ కిందే ఉంది చూడండి గైస్ మీకు. సో అక్కడైతే నెట్ బ్యాంకింగ్ ఉంటుంది అనమాట. ఆప్షన్ అయితే ఫిల్అప్ చేసుకుని మీరైతే మనీ అయితే పే చేయాలి గైస్. సో అక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అని చూడండి, దాని మీద సెలెక్ట్ చేసిన తర్వాత మీరు కార్డ్ నెంబర్ ఇచ్చేసి మీరైతే పేమెంట్ అయితే పే చేయొచ్చు అనమాట. సో అది ఈజీ ప్రాసెస్ గైస్. అది ఏమీ లేదు, కార్డ్ నెంబరు అండ్ మీరు ఏవైతే పిన్ ఉంటుందో పిన్ అయితే క్లిక్ చేసి అయితే మీరు మనీ ఈజీగా అయితే డెబిట్ కార్డ్ నుంచి అయితే డెబిట్ కార్డు లేకపోతే ఏదో ఒకటి పే చేసేయమన్నమాట. అండ్ ఇక్కడ మీకు నెట్ బ్యాంకింగ్ అని చూడండి. సో దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏ బ్యాంక్ యూస్ చేస్తున్నారో ఆ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట.
సో, ఈ పలానా బ్యాంక్ ఏదో ఒక బ్యాంక్ అక్కడ ఉన్న బ్యాంక్స్‌లో ఏదో ఒక యాక్సిస్ బ్యాంకో లేకపోతే స్టేట్ బ్యాంకో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అయితే మనీ అయితే పే చేయాలి గైస్. డైరెక్ట్‌గా అయితే మీరు బ్యాంక్‌ని క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మిమ్మల్ని అయితే ఆ వెబ్‌సైట్‌కి అయితే తీసుకొని పోతదనమాట. ఆ బ్యాంక్ ఒక వెబ్‌సైట్‌కి తీసుకొనెళ్ళి అక్కడి నుంచి అయితే మీరు పే చేయాలి. అదే మీరు ఫోన్‌పే, గూగుల్ పేలో పే చేస్తే మీకు డైరెక్ట్ యాప్‌లోకి అయితే వెళ్ళిపోతే మీరైతే మనీ అయితే పే చేయొచ్చనమాట. సో, అది ఫోన్‌పేలో పే చేయడం. లేదు మీరు నెట్ బ్యాంకింగ్ చేస్తే మాత్రం మీరైతే వెళ్ళి ఆ ఒక్క బ్యాంక్ నేమ్ క్లిక్ చేసి ఆ బ్యాంక్‌కి వెళ్ళి ఆ బ్యాంక్ వెబ్‌సైట్‌లో నుంచి పే చేయాలనమాట. సో, నాకు తెలిసైతే ఫోన్‌పే, గూగుల్ పే ఇవైతే మనీ అయితే ఈజీగా పే చేయొచ్చు గైస్. ఎందుకంటే నెట్ బ్యాంకింగ్ అనేది ఆల్రెడీ లాగిన్ చేసి పే చేయాలన్నమాట. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ఇవైతే ఆల్రెడీ ఈజీగా పే చేయొచ్చనమాట గైస్. అండ్ ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చాలా నేనైతే అప్లోడ్ చేస్తున్నాను గైస్. యాప్‌లోకి అయితే వెళ్ళి చూసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉన్నాయన్నమాట. లింక్స్ అయితే కూడా కొన్ని పెట్టుకున్నాను చూడండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే గైస్, బాయ్ బాయ్.